హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి. చూసారు కదా, ఎగ్ టమాటా అనమాట. చాలా త్వరగా అయిపోతుందండి. అలాగే ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. మనకు కూడా మార్నింగ్ అంటే త్వరగా కూడా అయిపోతుంది అనమాట. మరీ ఎగ్ అనేది మరీ మెత్తగా చేసేయకూడదండి. పొడుగా చిన్నగా చేసేయకూడదు. కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది. కొంచెం పీసెస్ లాగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపించేస్తాను. వచ్చేసేయండి. ఓకేనా? ఇదిగోండి, చూసారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసి అలాగే ఆయిల్ వేసేసానండి. మనం ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే 3 ఎగ్స్ వేయాలనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా నేను 3 ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసేసానండి. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. అది నేను ఎప్పటి నుంచి చెప్తానే ఉంటాను కదండి వీడియోలో. తొందరగా మగ్గిపోతాయి అనమాట సాల్ట్ అనేది వేసేస్తే. ఇదిగోండి, చూసారు కదా. నేను కర్రీకి కావాల్సిన సాల్ట్ ఇక్కడ వేసాను. ఒకవేళ తక్కువైతే కనుక మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు మూత పెట్టేసి నేను సిమ్లోనే పెట్టేశాను అనమాట. అది కొంచెం వేగేలోపు నేను ఈ 2 టమాటాలు వేస్తున్నాను అనమాట. ఇవి సన్నగా కట్ చేసుకొని వద్దామండి. అవి సన్నగా కట్ చేసేసాను. ఇదిగోండి, చూసారు కదా. మళ్ళీ ఒకసారి మధ్యలో నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను అనమాట. చూసారు కదా. ఒక్కసారి కలిపేసుకుందామండి ఈ విధంగా. ఇంకా కొంచెం వేగాలి. ఒక హాఫ్ స్పూనేనండి, ఎక్కువ వేయకూడదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎక్కువ అవ్వకూడదండి. మసాలా కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ ఎక్కువ అవ్వకూడదు అనమాట. డామినేషన్ చేసేస్తాయి. అందుకని ఒక హాఫ్ స్పూన్ వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకున్నానండి. ఇది చూసారు కదా. ఈ విధంగా వేగితే సరిపోతుంది ఉల్లిపాయలు అనేది. ఇప్పుడు పసుపు, కారం, మీ టేస్ట్ తగ్గట్టు పసుపు, కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. నేను ఇదంతా కూడా సిమ్లోనే పెట్టి చేసుకున్నాను అనమాట. కలిపేసేసుకొని ఇదిగోండి, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలు కూడా మనం వేసేద్దాం. ఇదిగోండి, చూసారు కదా. సన్నగా కట్ చేసుకుని తొందరగా మగ్గిపోతాయి అనమాట. ఒకసారి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేద్దామండి. చక్కగా అవి వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి, చూసారు కదా. చక్కగా మగ్గుతున్నాయి. మళ్ళీ ఒక్కసారి కలుపుదామండి. ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉండాలన్నమాట. అలానే వదిలేసామంటే అడుగు అంటుతుంది. అందుకని మధ్య మధ్యలో మూత పెట్టి మళ్ళీ తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి, చూసారు కదా. ఈ విధంగా మళ్ళీ కలిపి నేను మూత పెట్టేసుకున్నాను. చక్కగా మగ్గిపోయినాయండి. ఇది కూడా చూసారు కదా. మనం వేసిన ఆయిల్ కూడా కొంచెం బయటకు వస్తుంది కదండి. చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత కొంచెం గరం మసాలా హాఫ్ స్పూనేనండి. పిల్లలకి కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండటానికి కోసమని నేను ఈ గరం మసాలా యాడ్ చేశాను అనమాట. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను. అవి వేయకపోయినా మనం మసాలా కారం వేసామంటే కనుక చాలండి. అసలు ఏమి వేయకపోయినా పర్వాలేదనమాట. పిల్లలకి కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారన్న ఉద్దేశంతో నేను కొంచెం వేసాను గరం మసాలా అనేది. ఓకేనా. వేసి మూత పెట్టుకొని ఇట్లా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను అనమాట. వేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందామండి. ఈ విధంగా చూసారు కదా. మనం వేసిన ఆయిల్ కొంచెం లైట్గా బయటకు వస్తుంది. ఇప్పుడైతే నేను ఎగ్స్ వేసేస్తున్నాను. 3 ఎగ్స్ తీసుకున్నాను కదండి. మీరు కావాలంటే ఇంకొక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 ఎగ్లు తీసుకున్నాను అనమాట. చూసారు కదా. ఈ విధంగా వేసేస్తున్నాను. ఈ విధంగా వేసి మనం కలపొద్దండి. ఒక్క సెకండ్ అట్లా మూత పెట్టండి. మూత పెట్టేసి వెంటనే కలిపేసామనుకోండి చిన్న ముక్కలుగా అయిపోతుంది అనమాట ఎగ్ అనేది. అలా కంటే కూడా ఇలా చేసుకొని తింటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా ఎగ్ ఫ్రై అనేది నీకు చూపించాను. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట. ఆ లింక్ కూడా నేను ఇస్తాను. టమాటాలు వేయకుండా చేశాను. ఆ లింక్ కూడా ఇస్తాను. చాలా బాగుంటుందండి ఆ కర్రీ కూడా. చూసారు కదండి. ఈ విధంగా లైట్గా ఒక సెకండ్ అట్లా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి అలా నిదానంగా అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేశానండి. చూసారు కదా. మూత పెట్టేసి మళ్ళీ తీసాను అనమాట. మూత తీసి ఇదిగోండి, చూసారు కదా. చక్కగా ఉడికిపోయి కొంచెం పెద్ద సైజులాగా వస్తున్నాయి కదా. ఇదిగోండి, ఈ విధంగా మనం నిదానంగా తిరగేసుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా. ఇట్లా అడుగు నుంచి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఒక గరిటె పెట్టేసి టక కొట్టేసామనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట. చిన్న పీసెస్ కూడా అయిపోతాయి. అలా కంటే ఇలా చేస్తే కూడా కొంచెం పిల్లలకి నోటి కింద తగులుతూ ఉంటుంటే ఎగ్ అనేది ఇష్టంగా తింటారని నా ఉద్దేశం అండి. అందుకని నేను ఇలానే చేస్తాను ఎప్పుడు కూడా. ఇదిగోండి, చూసారు కదా. ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుంటామే. ఇదిగోండి, చూసారు కదా. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని తీసి మధ్యలో అట్లా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి. ఇప్పుడైతే నేను కొంచెం పక్కకి తీసి పెడుతున్నానండి. మా అమ్మాయి కోసం అనమాట ఈ రైస్ చేసేది. తనకు ఒక్కదానికంటే ఎక్కువ అయిపోతుంది కర్రీ. ఇది చపాతీలోకి బాగుంటుందని చెప్పేసి చపాతీలు చేద్దాం కదా అన్నట్టు నేను కొంచెం కర్రీ పక్కకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు లంచ్ బాక్స్లో కాబట్టి నేను చూసారు కదండి కొంచెం రైస్ వేసాను అనమాట. ఆ కర్రీకి సరిపడు రైస్ వేసాను. ఇదిగోండి, చూసారు కదా. వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి.
చక్కగా కూర అంతా కూడా అన్నంలో మిక్స్ అయిపోవాలన్నమాట. ఇదిగోండి చూసారుగా, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి పీసెస్ అనేది అలా ఉండాలన్నమాట, కొంచెం పెద్ద సైజుగా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి ఇదిగోండి చూపిస్తున్నాను చూసారా, ఇదిగోండి 2 పీసెస్ ఇలా మనం స్పూన్తో తింటూ ఉంటారు కాబట్టి పిల్లలకి అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేను బౌల్లోకి తీసేసుకున్నాను. అలాగే మీకు చూపించడం కోసం ఇక్కడ ప్లేట్లో పెట్టాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది, మంచి లైట్గా ఫ్లేవర్ తగులుతూ మసాలా ఫ్లేవర్ కానీ అల్లం వెల్లిపాయ బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే లాస్ట్లో ఉప్పు తక్కువైతే కూడా మీరు ఒకసారి చూసుకొని మరి ఉప్పు వేసుకోండి. ఇదిగోండి చూసారు కదండి. ఇప్పుడైతే టేస్ట్ చూపిస్తున్నాను. టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను, ఓకేనండి. ఇదిగోండి చూసారు కదా, చాలా చాలా బాగుందండి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట రైస్లోకి. మీరు కావాలంటే లైట్గా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మార్నింగ్ అంటే మనకు త్వరగా కూడా అయిపోతుంది. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా, బాయ్ అండి.